మిత్రమండలి టీజర్ అయితే అద్భుతంగా ఉంది. ఫన్ అసలు మామూలుగా ఉండదు. కాస్టింగ్ చూస్తేనే అసలు మెంటల్ ఎక్కిపోయింది నిజంగా. ఆ టీజర్ చూసేంత సేపు నవ్వులే నవ్వులు. ఇండియా ఈసారి ఐపీఎల్ గెలవాలంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ దిగాల్సిందే. బా అంత నాన్ సింక్ కామెడీ అనమాట. ఇది ఆబ్వియస్లీ మన అనుదీప్ అన్న కనిపెట్టాడని అనుకుంటాను. నాన్ సింక్ కామెడీ అంతా ఆబ్వియస్లీ ఇది మనకు జబర్దస్త్ నుంచి మొదలైపోయింది. అలా తర్వాత అనుదీప్ అన్న సినిమాల్లో దీన్ని హైలైట్ చేయడం జరిగింది. నాన్ సింక్ కామెడీ, ప్రిన్స్ కావచ్చు, జాతిరత్నాలు కావచ్చు, ఒక రేంజ్ కామెడీ, నాన్ సింక్ లాజిక్ అయితే ఎతకొద్దు కామెడీలో. అంత దారుణంగా, అంత ఇల్లాజికల్గా కామెడీ ఉంటుంది. సో జస్ట్ ఫన్ అండ్ ఎంజాయ్ కోసం పోవాలి, ఎంజాయ్ చేయొచ్చు సినిమా చూస్తే. సో యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్రెండే అంట ఈ సినిమా తీసింది కూడా. సేమ్ అవే పోలికలే కనపడుతున్నాయి. నాన్ సింక్ కామెడీ సీన్స్, నాన్ సింక్ కామెడీ డైలాగ్స్ అలాగనే ఉన్నాయన్నమాట. అండ్ క్యాస్ట్ చూస్తే మాత్రం పిచ్చెక్కిపోద్ది. ప్రియదర్శి అన్న అండ్ మన ప్రసాద్ బెహ్రా, రాగ్మయూర్, విష్ణు మన మ్యాడ్ 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 మూవీలో ఉన్నాడు కదా అతను. సో అందరు ఫన్నే, అంత కమెడియన్సే. ఇంకా స్పెషల్ ఎంట్రీస్ వచ్చేసి పోలీస్ క్యారెక్టర్లో మన వెన్నెల కిషోర్ అన్న అండ్ లాయర్ క్యారెక్టర్లో సత్య. అంతా అసలు ఫన్, అసలు అది ఇంకా చెప్పనీకి రావట్లేదు నాకు. నిజంగా చూసిన సేపు చాలా కంప్లీట్నెస్ కనిపించింది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట సినిమా అయితే. ట్రైలర్ చూసిన సేపు, అది టీజర్ చూసిన సేపు నవ్వులు అనుకో. అండ్ మన విటీవీ గణేష్ గారు ఉన్నారు. అంటే ఎవట్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు కదా, సో ఆయన. సో ఇవన్నీ మన ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ లేడీ క్యారెక్టర్ ఉంది కదా, సో మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం. ఆవిడ అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆవిడ ఎవరు అనేది. టీజర్ అయితే మాత్రం ఫుల్ ఫన్ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. సీన్స్ వితౌట్ బ్యాటు బాల్ ఏం లేకుండా క్రికెట్ ఆడతారు, క్యారమ్స్ లేకుండా క్యారమ్ బోర్డు ఆడతారు, ఇవన్నీ ఏం లేకుండా వాళ్ళు ఎరిపప్పలు చేస్తారు చూసే వాళ్ళను ఆడి అన్నట్టు. అందులో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అక్కడే చూపించడం జరిగింది అనమాట. అది దా మ్యాటర్. నాకైతే పిచ్చి నచ్చింది. మీరు టీజర్ చూసినట్టయితే మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పేసేయండి. సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. మీకేమనిపించింది? సినిమా వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.